ఉస్మాన్ బండాపు బండాపు. అరే రే పానీపూరి ఉంది తిందాం కదా, ప్లీజ్ 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 ఆపు. ఏ పానీపూరి కోసమా? ఇంకేదో అర్జెంట్ అనుకున్నాను కదే. ప్లీజ్ రా ఆపన్ రా. ఏ కొంచెమైనా బుద్ధి ఉందారా నీకు? ఇప్పుడు 8th మంత్ ప్రెగ్నెంట్వి. డాక్టర్ చాలా జాగ్రత్తగా ఉండమని చెప్పింది. బయట ఫుడ్ తినకూడదని పదే చెప్పింది. పానీ లేదు పూరి లేదు. సైలెంట్ కూర్చో. చాందిని ఒక్క 2 minutes వెయిట్ చేయి చాందిని. ఇంటికి వెళ్ళాక వదినతో నీకేం కావాలంటే అది చేపిస్తాను. బయట ఫుడ్ మంచిది కాదు చాందిని. ఏ పోన్రా, చిన్న కోరికను తీర్చలేకపోతున్నారు బ్రదరు హస్బెండ్. అసలు ఏం మనుషులరా మీరు? అరే ఉస్మాన్, నేను వెళ్తున్నా, తను అలిగింది, నువ్వు తీసుకొని వచ్చేసేయి. గుండెల్లో గాయమేదో, గుండెల్లో గాయమేదో, గుండెల్లో గాయమేదో, ఓ గుండెల్లో గాయమేదో. చాందిని బయట దిగు. హీరోయిన్ సమంత మిమ్మల్ని అందరినీ చెడగొట్టేసిందే. ఎప్పుడు అలగాలి, ఎప్పుడు బొంగమూతి పెట్టుకోవాలని కదా. చూడదుకో నువ్వు నా మీద కోప్పడుతున్నావు. అయ్యో నేనేం కోపట్లేదు. ఈ టైంలో నువ్వు బయట ఫుడ్ తినడం మంచిది కాదు కదా. సారీ. ఒక్కసారి తింటే ఏం కాదు. నిన్ను ఎలా కూల్ చేయాలో నాకు బాగా తెలుసు అమ్ముడు. लैला डोर खोलो. देख मेरी प्यारी बहन चांदनी और बाबा उस्मान वस्तुर्रू. हे चांदनी अंदर आओ. भैया आओ जी. देखो और सीखो. నువ్వు కూడా నన్నంత బాగా చూసుకోవాలి. मैं बहुत कुछ करूँगा अंतకు మించి. डॉक्टर क्या बोला जी? ऑल फाइन वदिना. मुझे भूख लग रही है. ఓ సారీ సారీ. అంటే మీరు వస్తున్న విషయం మర్చిపోయి ఇల్లు శుభ్రం చేస్తూ ఉన్నా. 10 నిమిషాల్లో రెడీ చేస్తా. ఈలోపు ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, తింటూ ఉండు. ఏ నన్ను హెల్ప్ చేయమంటావా? అవును ఉస్మాన్, నార్మల్ డెలివరీ అయితే బాగుంటుంది కదా, ఏమంటావు? నార్మల్ డెలివరీ అవ్వాలంటే కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఆహా, అవునా? రొమాన్స్ కొంచెం ఎక్కువ చేయాల్సి వస్తుంది. సరే చలో గెట్ ఇన్సైడ్. ఏం పదా. ఏం मेरे को अभी మాట్లాడుతున్నావు? चाहिए. ఏంటి ఇక్కడ ఇప్పుడా? हाँ क्या मेरे को अभी चाहिए. वाह. అవును, చాందిని అంటే ఉస్మాన్ భయ్యకి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ కదా. చాందిని చాలా లక్కీ. అవును, ఇందాక ఇల్లు క్లీన్ చేస్తుంటే ఒక డైరీ కనిపించింది, అది ఎవరిది?
నేను చదవచ్చా? ఈ డైరీ క్యూరియాసిటీ ఏందే నీకు? మ్మ్. ఒక్కటి కాదు, రెండుంటాయి. చదివితే నీకే తెలుస్తుంది. ఎందుకు నవ్వుతున్నావు? ఆ డైరీలో ఉన్న కథ మా అందరికీ తెలుసు. ఇప్పుడు ఆ డైరీ నీకు దొరికిందంటే నీకు కూడా తెలుసుకునే టైం వచ్చిందని. ఆ డైరీ చదువుతున్నప్పుడు మధ్యలో సూర్య అని ఓ వెధవ తగులుతాడు నీకు. వాడి వల్ల మా ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. చాందిని అయితే చాలా బాధపడింది. వాడి కోసం బాగా ఎతుకుతున్నా, కానీ ఎక్కడా దొరకట్లేదాడు. అవును, నీకు సూర్య కూడా తెలియదు కదా. ఆ డైరీ చదువుతున్నప్పుడు నువ్వేం చేస్తావు అంటే సూర్య ప్లేస్లో మన ఉస్మాన్ ఊహించుకో. మ్మ్. ఆడు కానీ నాకు దొరకాలి. అసలు ఈ చాందిని ఏంటి, సూర్య ఏంటి? ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది. చదవాలి. హలో హాయ్, ఐఎమ్ చాందిని బేగం. తను చదువుతున్న డైరీ నాదే, అందులో ఉన్న స్టోరీ కూడా నాదే. ఇందులో ఎలాంటి కల్పితాలు లేవు, అంతా నిజమే. ఒక 20 years బ్యాక్ మేము ఒక కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాము. ఏంటి బేగం తెలుగు చక్కగా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? నేను తెలుగమ్మాయిని. అనగనగా ఒక రోజు నేను కరీం సైకిల్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము. అప్పుడు పరిచయమైన వాడే ఈ సూర్య. अम्मी भैया ध्यान से। పేరెంట్స్ టీచర్స్ అయితే ఇంట్లో ఉన్న స్కూల్లో ఉన్నట్టే ఉంటుంది. హోంవర్క్స్ చేసావా, అది చదువు ఇది చదువు అని ఒకటే లొల్లి. భయ్యా ధ్యాన్ సే. నేను ఇంటికే రాకూడదు అనుకుంటున్నా. ఒక పూట తినడం మానేస్తా. తీరిందా? నాకు సైకిల్ తొక్కడమే రాలేదు. అక్కడి నుండి ఇక్కడికి రావాలంటే ఇన్నిసార్లు కింద పడుతూ లేస్తూ రావాలని నాకే తెలియదు. హెల్ప్ చేయొచ్చు కదా. ఎందుకు హెల్ప్ చేయాలి? మా డాడీ సమ్మర్లో కూడా హోంవర్క్స్ చేశావా అని డైలీ పిర్రల మీద కొట్టిన చోటే కొడుతున్నాడు మై డాడీ. నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? ఓ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నువ్వు నాకు హెల్ప్ చేయనన్నావు కదా. నువ్వు కింద పడిన ప్రతిసారి ఈ అమ్మాయి ఏడుస్తుంటే చూడటానికి చండాలంగా ఉంది. ఆ ఏడుపు చూడలేక పట్టుకున్నా. నీకు షాక్ అయ్యేలా ఒకటి చెప్పనా? ఈ సైకిల్ నాది. విరగొట్టేలా ఉన్నావని పట్టుకున్నానే కానీ నీ మీద ప్రేమతోనో జాలితోనో దయతోనో కాదు. ఓ సారీ, నిన్న నైటే వచ్చాము ఇక్కడికి. ఓ నైటు పెద్ద వెహికల్ సామాను తీసుకుని వచ్చింది. అది మీరేనా? మా ఇల్లు తెలుసా నీకు? ఓహో, వీళ్ళు ఈ విధంగా ఫ్రెండ్స్ అయ్యారన్నమాట. పర్లేదు. నా పేరు సూర్య. మనం ఇక్కడ లోకల్. మనకి మస్తు మంది ఫ్రెండ్స్ ఉన్నారు. నేను మీకు సైకిల్ తొక్కడంలో హెల్ప్ చేయాలంటే మీకు హెల్ప్ చేయాలంటే మీ ఇద్దరిలో ఎవరైనా ఒకరు 1 minute నాన్ స్టాప్ మాట్లాడాలి. ఎందుకు ఇలాంటి కండిషన్? నాకంటే షార్పా కాదా అని తెలుసుకోవాలంటే ఏదో ఒకటి చెయ్యాలి కదా. నీకంటే షార్ప్ అయితే అప్పుడు మీరు నాకు హెల్ప్ చేయవచ్చు కదా నా హోంవర్క్లో. ఓ అదా నీ బాధ. నా ఫ్రెండ్స్ అందరూ నాకంటే డమ్మీగాళ్ళు. నేనే బార్డర్లో పాస్ అవుతానంటే వాళ్ళు నా దాంట్లోనే చూసి కాపీ కొడతారు. అందుకే ఎవరైనా కొత్తగా ఫ్రెండ్స్ అయితే వాళ్ళు నాకంటే షార్పా కాదా అని తెలుసుకోవడానికి ఏదో ఒకటి చెయ్యాలి కదా. అందుకే టెస్ట్ పెడుతున్నా. చావు తెలివితేటలు 1 minute నాన్ స్టాప్ గా మాట్లాడాలంటే నా వల్ల కాదు. నీ పరిచయం అయింది నిమిషం క్రితం.
కింద పడితే నీకు కలిగింది ఆనందం, పట్టించుకోలేవు మనిషికైన గాయం, నీకెంతెంతో స్వార్థం. సైకిల్ నీదని చేసావు సహాయం, నాన్న కొట్టినా రాలేదు బుద్ధి, ఎందుకంటే నువ్వు పంది. సైకిల్ నేర్పిస్తా అన్నావు బేట, నువ్వు తప్పవనుకో మాట, నీకు దించుతాము తూట, చదువు రాని సుంట, ఈ నాన్న చేతిలో ఎప్పుడు నీకు తంట. నిమిషం కాలేదు కదా నా వేట, నేనెందుకు ఆపుతా అన్నా మాట, కొంచెమైనా తీర్చాలి కదా నీ తీట. ఆపేవమ్మా నీకో దండం, తీసావుగా నా పరువు మొత్తం. కరీం, కరీం ఉన్నావారా? దా ఆడుకుందాం. ఎందుకు? ఆహా, అమ్మో అమ్మీ ఏం పర్లేదు. నమ్మ ఇల్లు ఏంద్రా ఎంతగానం నవ్వుతున్నారు, వీళ్ళకి రావా ఏంటి? మాకేం వద్దులేరా, నిదానంగా తినకపోయావా? అరే మళ్ళీ తీసాడురా వీడు. నిదానంగా తినచ్చు కదరా. వీడు మళ్ళీ బాంబు వేస్తాడు చూడు. ఇదేంటి రాగట్లేదు, పరువు పోయిందిగా. అరే నేనేం కావాలని చేస్తలేదురా, మా మమ్మీ నాకు రోజు లంచ్లో పప్పే పెడుతుందిరా. ట్వంటీ ఇయర్స్గా సూర్యతో ఉన్న ఫ్రెండ్షిప్ అసలు లవ్గా మారిందా లేదా? అసలు ఈ సూర్య ఏమైపోయాడు? ఈ ఉస్మాన్ని పెళ్లి చేసుకొని చాందిని ఎలా హ్యాపీగా ఉంది? అసలు ఏం జరుగుంటది?
గుండెల్లో గాయమేదో గుండెల్లో